మహేశ్వరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు చాలా ఉధృత వాతావరణం కొనసాగుతుంది. మనం ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్న ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. మృతదేహం ఇక్కడ ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ముఖ్యంగా అతను గుండెపోటుతో మృతి చెందిన సమాచారం వచ్చిందని సంఘటనా స్థలానికి చేరుకున్న సమయానికి అంబులెన్స్ వారు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రధాన ద్వారం వద్ద ఉంచేశారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా తమకు న్యాయం కావాలని, అదేవిధంగా కాంట్రాక్టర్ ఇప్పటి వరకు స్పందించలేదంటూ, అదేవిధంగా మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే మృతుని వద్ద కనీసం ఫోన్ కానీ, పర్స్ కానీ, అతనికి సంబంధించిన బిలాంగ్స్ ఏ కూడా లభ్యం కావడంతో అనేక అనుమానాలు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంట్రాక్టర్ అదేవిధంగా అధికారులు కూడా స్పందించాల్సి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చెప్పండి అసలు ఏం జరిగిందని, మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఏం చెప్పారు అసలు? మాకు 2 అయ్యిందండి ఫోన్ వచ్చింది. చెప్పండి ఏం జరిగింది. మాకు 2 అంత అయింది. నా టైము తెలీదు, టైం చూడలేదు. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలాగా హార్ట్ అటాక్తో చనిపోయారు అని చెప్పారు. ఒకలేమో అరటి చెట్టుకి ఇలా కూర్చొని ఉన్నాడు, నోట్లోని ముక్కులోని బ్లడ్ వస్తుంది, చనిపోయారని ఒకరు చెప్పారు. ఒకలేమో గోడకి జారిపడి ఉండి చనిపోయారని ఒకరు చెప్పారు. ఇప్పుడు వీళ్ళేమో ట్రాక్టర్ మీద ఇలా పడిపోయి ఉన్నారమ్మా అని ఫోటో చూపిస్తున్నారు. అది ఇప్పుడు వాళ్ళు చెప్తుంది. మేము ఏంటంటున్నాం అంటే సూపర్వైజర్ అప్పు చెప్పాలి కదా, అప్పు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఆ పాసు ఫోను ఎందుకు తీయాలి? ఫోన్ తీసారు, ఏదో నోట్ చేసుకోవడానికి పోలీసులు తీసారని పోలీసులు చెప్తున్నారు. కరెక్టే. ఆ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి? అప్పుడు దాకా రింగ్ అయిన ఫోన్ ఇంక రింగ్ అవ్వట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరి డబ్బున్న వాళ్ళకేనండి న్యాయం జరుగుతుంది. ప్లాంట్లోని ఎంత పలుకుబడి ఉన్న వాళ్ళకే జరుగుతుంది, మనలాంటి వాళ్ళు పేదవాళ్ళకి జరగదు. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా కుటుంబ సభ్యులతోటి పూర్తిగా చర్చిస్తున్నారు. అయితే పక్క తమకు ఖచ్చితంగా న్యాయం కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ చర్చలు జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే మృతుని పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూస్తున్నాము ప్రస్తుతం అయితే స్టీల్ ప్లాంట్ సంబంధించిన అధికారులు అదేవిధంగా చర్చలు జరుపుతున్న పరిస్థితి పూర్తిగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అసలు మృతుడు హార్ట్ అటాక్తో చనిపోయాడని మొట్టమొదటి సమాచారం వచ్చిందని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత అసలు ఎందుకు అతని వద్ద సెల్ ఫోన్ కానీ, అదేవిధంగా పర్స్ కానీ ఏమీ లభ్యం కాలేదని కూడా వారు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా చూస్తున్నాం సంఘటనా స్థలానికి సంబంధించి పూర్తిగా కూడా సిఎస్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా స్థానిక పోలీసులు, స్టీల్ ప్లాంట్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా కూడా వారి కుటుంబ సభ్యులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కాంట్రాక్టర్ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అధికారులు కూడా దీనిపై స్పందించాలని, తమకు న్యాయం కావాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నరేష్.